మరికల్ మండలంలోని కన్మనూర్ గ్రామంలో మక్తల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి వాకిటి శ్రీహరి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వాకిటి శ్రీహరి మాట్లాడుతూ చిత్తనూర్, జిన్నారం, ఎక్లాస్పూర్ మరియు కన్మనూర్ గ్రామాలకు ముఖ్యమైన సమస్య ఇథనాల్ కంపెనీ అని, ఈ సమస్యకు పరిష్కారం తప్పకుండా చూపిస్తామని అన్నారు. అదేవిధంగా కాలువల ద్వారా నీళ్లు తీసుకువస్తానని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో చేయి గుర్తుకు ఓటు వేసి కాంగ్రెస్ పార్టీ తరఫున నన్ను గెలిపించాలని వాకిటి శ్రీహరి ప్రజలను కోరారు. మనం ఇట్లే అనగలొకరు ఎప్పటివరకైతే ప్రశ్నించమో, ఎప్పటివరకైతే మనకి ఎందుకు ఇల్లు ఇస్తారని అడగమో, ఎప్పటివరకైతే పెన్షన్లు ఎందుకు రావని అడగమో, ఎప్పటివైతే కొత్త కూపన్ కార్డు ఎందుకు రాదని అడగమో, అడగనంత వరకు మన బతుకులు ఈ విధంగానే ఉంటాయని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఒకే అడిగి ఉండింటే భయంతో నా ఇండ్లను కట్టిస్తుండే, లేకుంటే ఊరికి రాకుండా అవుతుండే. ఒక్కసారి కాదు కదా, 3 సార్లు రామ్మోహన్ రెడ్డి గారిని ఎమ్మెల్యేగా గెలిపించినాం, 3 సార్లు అవకాశం ఇచ్చినాం. నా చదువుకున్న యువకులకు ఒక్కరికంటే ఒక్కరికి ఉద్యోగం ఏదే. కాబట్టి నా చదువుకున్న ఉద్యోగులారా, సమాజం తెలిసిన వ్యక్తులారా, లేదా రాజకీయాలు తెలిసిన వ్యక్తులారా, ముఖ్యంగా మనకు కావాల్సినంత ఏంది, కన్మనూరు గ్రామం బాగా కావాలి, బాగుపడాలని చెప్పి ఆలోచనతో మనం ముందుకు పోవాలి. దానికి కావాల్సింది కొన్ని కోరికలను కోరిండు. కాలువకి లిఫ్ట్ కావాలి, లిఫ్ట్ కింద నీళ్లు కావాలి, అట్లయితే వ్యవసాయ భూములు పడతాయి. నేనంటే ఉన్నా 3 సార్లు అవకాశం ఇచ్చిండ్రు కదా, లిఫ్ట్ ద్వారా నీళ్ళు వచ్చించలేవు కదా, ఒక్కసారి అవకాశం ఇచ్చిండి. లిఫ్ట్ అంటే నేను కూడా చూస్తే ఒక్కసారి అవకాశం ఏమని కోరుతా ఉన్నా. పని తేవడం రాదు, పని ఎట్లా చేసుకోవడం రాదు. 3 సార్లు కదా, 30 సార్లు ఎమ్మెల్యేని చేసినా కూడా మన బతుకులు ఆడేసిన గొంగడి ఆడనే ఉంటది అన్నట్ల మన బతుకులు ఇండే ఉంటాయి అన్న మాట మర్చిపోవద్దని తెలియజేస్తా ఉన్నా. 2 నిమిషాలు విన్నాం, అందరు బండి మీద చెప్పిరి, ఊళ్ళో తిప్పిరి, టెంకాయలు కొట్టిపించి వచ్చి మాట్లాడి పోయిరి అనుకుంటే ఇది వ్యర్థమవుతుంది. చెప్పిన మాట స్పష్టంగా విని మన జీవితంలో మార్పుని కోరుకొని, ముఖ్యంగా గ్రామంలో ఉన్న యువకులంతా కూడా ఈ గ్రామ తలరాత మార్చేటువంటి కాలువ, లిఫ్ట్ కానీ, రోడ్లు కానీ, ఇతరత్ర వ్యవసాయ తాగునీళ్ళు కానీ ఊర్లో తిరుగులాడుతూ ఉంటే అన్ని మోర్లే. ఏ మోర్ ఎక్కి దిగాలని అర్థమే కాలే. బండి 6 సార్లు, కొత్త బండి 6 సార్లు ఆగిపోయి 6 సార్లు స్టార్ట్ అయ్యా. ఇది కన్మనూరు గ్రామ పరిస్థితి. నేనంటా ఉన్నా, రాష్ట్రం మొత్తం మీద 119 నియోజకవర్గాలల్లా ఒకటంటే ఒక పేదవానికి ఒక డబుల్ బెడ్రూమ్ ఇయ్యని నియోజకవర్గం ఏదైనా ఉందంటే నియోజకవర్గమే కాదు, కన్మనూరు గ్రామంలో ఉన్న టీఆర్ఎస్ బీఆర్ఎస్ నాయకులారా, కాంగ్రెస్ వాళ్ళకొద్దు, బీఎస్పీ వాళ్ళకొద్దు, లేకుంటే బీజేపీ వాళ్ళకొద్దు, ఎవరికొద్దు, నీ అంతా నీ జెండా పట్టుకొని తిరగలాడిన, నీ కండువ కప్పుకున్న బీఆర్ఎస్ నాయకుడి కన్నా, బీఆర్ఎస్ లో ఉన్న పేద కార్యకర్త కన్నా ఒక్క డబుల్ బెడ్రూమ్ నీకు మంచి చెప్పలేదు రామ్మోహన్ రెడ్డి గారు అని చెప్పి నిర్ణయించిన అవసరం ఉందని తెలియజేస్తా ఉన్నా.